హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం. త్వరలో టెట్, ఆ తర్వాతే డిఎస్సి రాత పరీక్షలు, విద్యాశాఖ సమాలోచన అంటూ ఇచ్చారు నవ తెలంగాణ బ్యూరో పేపర్లో. అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం త్వరలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను నిర్వహించే అవకాశం ఉన్నది. ఇక నుంచి ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్, డిసెంబర్ నెలల్లో ఆ పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పుడు జూన్ లేదా జూలైలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే డిఎడ్ చివరి సంవత్సరం, బిఎడ్ చదువుతున్న విద్యార్థులు టెట్ రాసేందుకు అవకాశం కల్పించాలని సమాలోచన చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా షెడ్యూల్ను రూపొందించే అవకాశం ఉన్నది. అయితే 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వాటి సమర్పణకు వచ్చే నెల 3వ తేదీ వరకు గడువున్నది. అయితే రాత పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం టెట్ తర్వాతే డిఎస్సి రాత పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన మేరకు విద్యా వాలంటీర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే అంటూ ఈ విధంగా ఇచ్చారు. త్వరలో టెట్, ఆ తర్వాతే డిఎస్సి రాత పరీక్షలు, విద్యాశాఖ సమాలోచన అంటూ.